నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే మూడు. వాటిలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఇప్పుడు కర్ణాటకలో కూడా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ కాంగ్రెస్ సీఎం ను మార్చే ఛాన్స్ ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సీఎం పదవి దక్కుతుందంటూ కొంతకాలంగా ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ ఇదే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కర్ణాటక సీఎం కుర్చీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. మరో 2-3 నెలల్లో డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందంటూ బాంబు పేల్చేశారు. అంతేకాదు రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. దీంతో కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పుపై ఊహాగానాలైతే జోరందుతున్నాయి. సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పచెప్తారంటూ ప్రచారము జరుగుతోంది. ఇక మరో సీనియర్ నేత దేశపాండే మాత్రం ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యే 5 ఏళ్లు పదవిలో కొనసాగుతారని కుండబద్దలు కొడుతున్నారు. సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఏమైనా విభేదాలు ఉంటే అది హైకమాండ్ చూసుకుంటుందని తేల్చి చెప్పేశారు. పదవులు లాక్కునేంత గొడవలు మాత్రం వారిద్దరి మధ్య లేవంటున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవిపై రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్రస్థాయిలోనే చర్చ సాగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు చెరో 2.5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే ప్రచారము అప్పట్లో జరిగింది. తాను ఎప్పటికైనా సీఎం పదవిని స్వీకరిస్తానని శివకుమార్ కూడా బహిరంగంగానే చెబుతున్నారు. లేటెస్ట్ గా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. నాయకత్వ మార్పు అనేది అధిష్టాన పరిధిలో ఉంటుందని తేల్చి చెప్పారు. దీనిపై తాను బహిరంగంగా ఏమీ మాట్లాడబోనంటూ అప్పట్లో ప్రకటించారు. తాజా చర్చ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి టైంలో కర్ణాటక ఏఐసీసీ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా ఆకస్మికంగా అక్కడ రాష్ట్రంలో పర్యటించారు. సుర్జేవాలా టూర్ పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా స్పందించేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు వెళ్లారని చెప్పారు. కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాలపై సుర్జేవాలా సమాచారాన్ని సేకరించి హైకమాండ్ కు నివేదిక అందిస్తారని, దాని ఆధారంగా పార్టీ అధిష్టానం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఖర్గే వెల్లడించారు. అంటే సుర్జేవాలా ఇచ్చే రిపోర్ట్ పైనే సిద్ధరామయ్య భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది క్లారిటీ ఇచ్చింది. అంటే ముందస్తు ఒప్పందం మేరకు సిద్ధరామయ్యను మార్చి డీకే శివప్రసాద్ కు పట్టం కట్టబెడతారా, లేక డీకేను బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటారా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని మార్చాలన్న నిర్ణయంలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గమనించిందట. అందుకే సీఎం మార్పుపై చర్చ జరుగుతోంది. అదే కనుక జరిగితే సిద్ధరామయ్య దీనికి ఒప్పుకుంటారా? సీఎం పీఠాన్ని సిద్ధరామయ్య వదులుకుంటారా? మహారాష్ట్ర సిండేలా మారిపోతారా అన్నది కూడా చర్చగా మారుతోంది. ఇదే అంశంపై ఈ రోజు ఐన్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్ లో మనతో మాట్లాడేందుకు దుగ్గరాజు గారు విశ్లేషకులు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. దుగ్గరాజు గారు నమస్కారం అండి. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? దుగ్గరాజు గారు రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తంగా చూస్తే కర్ణాటకలో రాజకీయం అయితే రసకందాయంలో పడింది. ఇటు శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య వర్గాల మధ్య అయితే ఎవరు ఇప్పుడు కొత్తగా శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారా లేదా సిద్ధరామయ్య ఆ కుర్చీలో కొనసాగుతారా అనేది మాత్రం కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు కేంద్రంలో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఢిల్లీలో కూడా ఈ కర్ణాటక రాజకీయంపై పెద్ద ఎత్తున జోరుగా చర్చ సాగుతుంది. ఒకవేళ సిద్ధరామయ్యను తప్పిస్తే సిద్ధరామయ్య ఊరికే ఉంటారా, లేదంటే
మరో షిండేలా మారిపోతారా అన్నది కూడా ఆసక్తి రేపుతున్న అంశం. ఏది ఏమైనా కర్ణాటకలో అధికారాన్ని చేపట్టడం కోసం శివకుమార్ మొదటి నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ గెలుపులో శివకుమార్ దే కీలక భాగం అంటూ కూడా అప్పట్లో ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒప్పుకుంది. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఇద్దరిలో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఆ దిశగా ఏమీ మార్పులు చేర్పులు ఉండవని చెప్పి సిద్ధరామయ్య చెప్తున్నా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం దేశ రాజకీయాల్లోనూ కర్ణాటక రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతున్న అంశం. ఇక దుగ్గరాజు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. దుగ్గరాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. చూస్తున్నాం మొత్తంగా కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. ఒకవైపు చూస్తే శివకుమార్ మొత్తం తానే అంత గెలుపు కోసం కృషి చేసిన పరిస్థితి. సో అధిష్టానం అప్పట్లో చెప్పడంతో కాస్త శివకుమార్ వెనక్కు తగ్గారు, సిద్ధరామయ్య పగ్గాలు చేపట్టారు. సో ఖచ్చితంగా అధికార మార్పు దిశగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయనుకోవాలా, ఏం చెప్తారు సార్? అంటే నిజానికి కర్ణాటకలో ఈ ఒప్పందం ఉందనే విషయం చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మొదటి 2.5 సంవత్సరాల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత శివకుమార్ కు అప్పగిస్తాం, పగ్గాలు, ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఒప్పందం ఒకటి జరిగింది, తెర వెనుక జరిగింది. అది హైకమాండ్ కూడా ఒప్పుకుంది, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒప్పుకుంది అనేటువంటి విషయం కర్ణాటకలో చాలా కాలంగా అందరూ అంటున్నటువంటి విషయం. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు దగ్గర పడుతున్న సందర్భంగా తన విషయం ఏమిటో తేల్చమని, తనకి ఎంతగా ఎప్పటికి ఇస్తారు ముఖ్యమంత్రి అనే విషయం చెప్పమని శివకుమార్ అడిగిస్తున్నాడు, తన మద్దతు ద్వారా అడిగిస్తున్నాడు కూడా. సో ఇలాంటి సమయంలో మరి గతంలో ఛత్తీస్గఢ్ లో చేసినట్టుగా ఒప్పందాలను ధిక్కరించి వద్దనుకొని కొనసాగిస్తాన సిద్ధరామయ్యని, అక్కడ కూడా అలాగే వచ్చిందండి. ఛత్తీస్గఢ్ లో కూడా గతంలో గెలిచి 2.5 సంవత్సరాలు అన్నారు, కానీ అలా కాకుండా ఉన్న ముఖ్యమంత్రిని అలా భగేగా కొనసాగించారు. దానివల్ల పార్టీ నష్టపోయింది తర్వాత ఎన్నికల్లో. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందేమో. శివకుమార్కి బాగానే మద్దతుదారులు ఉన్నారు కాబట్టి పార్టీ హైకమాండ్ అనేటువంటిది చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. పైగా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కర్ణాటక వాడే. సో కర్ణాటకకి చెందిన మల్లికార్జున ఖర్గేనే అధ్యక్షుడిగా ఉండి కర్ణాటక వ్యవహారాలు సక్రమంగా చూడటం అంటే. దుగ్గరాజ్ గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అంటే బీజేపీని ఢీ కొడుతున్నారు అంటే ఒకవైపు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇంకొక ఫేస్ మనకి ఏదైనా కనపడుతుంది అంటే అది మల్లికార్జున ఖర్గేనే. సొంత రాష్ట్రంలోనే రాజకీయాన్ని చక్కదిద్దకపోతే ఖచ్చితంగా కేంద్రంలో విమర్శలు ఎదుర్కోవడం ఖర్గే కూడా పెను సవాలుగా మారే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖర్గే ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాన్ని ఎంత తొందరగా సెటిల్ చేయగలిగితే అంత ఫ్యూచర్ కాంగ్రెస్ కు ఉండే అవకాశం ఉంటుంది. ఓవైపు బీజేపీ మొత్తం అంటే అఖండ భారత్ అవన్నీ ఏలాలని చూస్తున్న టైంలో 3 రాష్ట్రాలే ఇప్పుడు కాంగ్రెస్ కున్నాయి. సో అటువంటి పరిస్థితి నుంచి ఇంకా కాంగ్రెస్ గట్టెక్కాలి, రానున్న రోజుల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే ముందుగా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా కర్ణాటకను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఖర్గే కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఖర్గేకి అవసరం ఉందండి. ఖర్గే నిజానికి కర్ణాటక మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి సొంత రాష్ట్రం కాబట్టి. అయితే ఆ పరిస్థితి తాను చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి విషయం నిన్న ఆయన ఇచ్చిన ప్రకటనలో అర్థమైంది. అంటే నేను చేతులెత్తేసాడు పూర్తిగా, ఏమిటి నాది కాదు నిర్ణయం, హైకమాండ్ తీసుకుంటుంది నిర్ణయం అని. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు తనకు తానుగా నేను హైకమాండ్ కాదు అని ఒప్పుకుంటున్నాడు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? జాతీయ స్థాయి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సో ఆయన చేతిలో కూడా నిర్ణయాధికారం లేదు అనేటువంటి మాట ఆయన ప్రకటనలో కనిపించింది. నేను కాదు, హైకమాండ్ తీసుకుంటుంది నిర్ణయం అని. అంటే దాదాపుగా కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి తగ్గిపోతుందండి. ఎందుకంటే ఖర్గేకి ఇంకొక రకమైనటువంటి సొంత ఆలోచనలు కూడా ఉంటాయి, అంటే స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కొడుకు ప్రియాంక ఖర్గే దాంట్లో మంత్రివర్గంలో ఉన్నాడు, ఇప్పుడు సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్నాడు. సో ప్రియాంక ఖర్గే ప్రయోజనాలని, ఆయన నిర్వహించే శాఖలని, వాటిని జాగ్రత్తగా చూసుకోవటం అనేటువంటిది మల్లికార్జున ఖర్గేకి ప్రాథమిక అంశం అయిందండి. కొడుకుని చెప్పండి. దుగ్గరాజ్ గారు, అధిష్టానం ఏదో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. డీకే శివకుమార్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోయినసారే మొత్తం బాధ్యతలన్నీ తన భుజస్కంధాలపై వేసుకుని కర్ణాటకలో గెలుపు కోసం కృషి చేశాయని శివకుమార్ వర్గం చెప్తున్న పరిస్థితి. సో మరలా ఆ గెలుపు దిశగా అడుగులు వేయాలన్నా ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలన్నా సిద్ధరామయ్య కన్నా శివకుమారే బెటర్ అనే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా లీక్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇది ఒక అంశం పక్కన పెట్టేస్తే, సో మొత్తంగా శివకుమార్ కు అదేవిధంగా సిద్ధరామయ్యకు మధ్య
కాంట్రాక్టర్లకు ఇచ్చే పర్సంటేజ్ల విషయంలోనే విభేదాలు పొడచూపుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ పర్సంటేజ్లు ఒకళ్ళు 20 అంటే ఒకళ్ళు 10 అంటున్న పరిస్థితి వినిపిస్తుంది అని చెప్పి ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఎలా చూడాలంటారు ఈ పర్సంటేజ్ల వ్యవహారాన్ని? అంటే వాళ్ళిద్దరికీ ప్రాథమికంగా వైరం ఉందండి. ఒకే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా వారిద్దరికి పడదు. సో 2024 లోక్సభ ఎన్నికల్లో శివకుమార్ తమ్ముడు ఓడిపోయాడు, డికే సురేష్ ఓడిపోయాడు బెంగళూరులోంచి పోటీ చేసి. ఆ ఓటమికి కారణం సిద్ధరామయ్య చేసినటువంటి కుట్ర. సో కాబట్టి ఒకరినొకరు ఎలిమినేట్ చేసుకుంటూ ఒకళ్ళ ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళ స్వప్రయోజనాలు కాపాడుకోవాలి అనే ప్రయత్నం సిద్ధరామయ్య, శివకుమార్ చేస్తున్నారు. అయితే స్ట్రాటజిక్ గా ఎత్తుగడలు వేయడంలోనూ ఆర్థిక సంపద అంటే నిధులు సమకూర్చడంలో కూడా శివకుమార్ పై చేయండి. సో శివకుమార్ చాలా పాపులర్ మనిషి, డబ్బులు బాగా సేకరించగలిగిన మనిషి, ఎక్కడ ఎలా ఖర్చు పెడితే గెలుస్తామో తెలిసిన మనిషి. కానీ సిద్ధరామయ్య కుల సమీకరణలో పెద్దవాడు. సో కర్ణాటకలో ఉన్నట్టు బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి వాళ్ళని కలిపి అక్కడ ఆయన ఒక కామన్ ఒకటి సృష్టించాడు. ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఒకటి తయారు చేశాడు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, ముస్లిం, క్రిస్టియన్స్ కలిపి. సో ఇలాంటి దాంట్లో సిద్ధరామయ్యని పూర్తిగా కాదనుకుంటే పరిస్థితి లేదు. శివకుమార్ని ఎంతో కాలం వెనకాల నీకు పదవికి దగ్గరికి రానివ్వకుండా పెట్టే పరిస్థితి లేదు. సో శివకుమార్కి ఇప్పుడు ఇస్తారా, మరోసారి బుజ్జగించి ఇంకో సంవత్సరం ఆగు ఎన్నికల ముందు ఇస్తామంటారా అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఇమేజ్ బాగా పడిపోయిందండి ప్రస్తుతం. ఎందువల్ల పడిపోయిందంటే వాడు గెలిచినటువంటి అస్త్రం ఏమిటంటే బీజేపీ, అప్పటికి అధికారంలో ఉన్న బీజేపీ 40% కమిషన్ తీసుకుంటే ప్రభుత్వంగా మారింది, ఇది పూర్తిగా అభివృద్ధిలో మునిగిపోయింది అనేటువంటి ప్రచారంతో కాంగ్రెస్ గెలుచుకుందండి అధికారాన్ని. సో గెలుచుకున్న ఇప్పుడు ఏమైందంటే ఆ 40% కాస్త 60% కమిషన్ పార్టీ అయిపోయిందండి కాంగ్రెస్. సో కాంగ్రెస్ లో మరింత ఎక్కువ ఎంతగా పెరిగిపోయిందంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారండి. హౌసింగ్ అలాట్మెంట్స్ లో పూర్తిగా అవినీతి అనేటువంటి మాటని ఒక మంత్రి వాడాడు, ఒక ఎమ్మెల్యే వాడాడు. సో పైగా ఈ హౌసింగ్ అలాట్మెంట్స్ లో సిద్ధరామయ్య స్వయంగా ఇరుక్కున్నాడు మైసూరులో ఉన్నటువంటి దాంట్లో. సో ఆయన మీదే సొంతగా ఆరోపణలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. పైగా ఆరోపణలు చేస్తున్న వాళ్ళు శివకుమార్ గ్రూప్ వాళ్ళు కాదు, సిద్ధరామయ్య గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతి బాగా పెరిగిపోయింది, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో ఏ పని కూడా డబ్బులు ఇస్తే తప్పించి అవటం లేదు అని ఎమ్మెల్యేలు అంటే, ఆ మంత్రి, ఆ శాఖ నిర్వహించే మంత్రి నా చేతిలో కూడా ఏమీ లేదు, ఇంకా పై వాళ్ళు చూస్తున్నారు అని మాట్లాడాడు. సో ఇంత ఘోరంగా అవినీతిమయం చేసుకొని మళ్ళీ గెలుస్తామో లేదో ఇప్పుడు దక్కించుకుందాం అనే పద్ధతిలో కాంగ్రెస్ చేస్తున్నందువల్ల దాని ఇమేజ్ బాగా పడిపోయిందండి. దుగ్గరాజ్ గారు, ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనిస్తే 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా అవన్నీ హామీలు అమలు చేస్తామంటూ చెప్పినప్పటికీ కొంత ప్రజల్లో అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కమిషన్లకు సంబంధించి ఎంత వ్యతిరేకత ఉందో ఈ పథకాల అమలుకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను మార్చి శివకుమార్ను తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఉన్న అసమ్మతిని, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను గట్టిగా తిప్పికొట్టగలమని కాంగ్రెస్ అధిష్టానం భావించే అవకాశం ఉందా? అదేవిధంగా సుర్జేవాలా ఇప్పుడు అక్కడ పర్యటిస్తున్నారు కర్ణాటకలో, తను ఒక నివేదిక ఇస్తారు, ఆ నివేదిక ఆధారంగా చేసుకుని మేము మార్చబోతున్నామంటూ ఖర్గే చెప్తున్నారు, కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్తుంది. మీరు అన్నట్టుగా అసలు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అంటేనే ఖర్గే లాగా మనం మాట్లాడుకోవాలి, ఆయనే అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి. కానీ ఇంకా వెనక నుండి నడిపిస్తూ ఉన్నారు, అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అంటూ ఖర్గే చెప్పిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికార మార్పు ఉంటుందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? సాధారణంగా మనం గతంలో చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు జరిగేటువంటి డ్రామా ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో, అదే ఇప్పుడు జరుగుతుందండి. అంటే ఈ హైకమాండ్ ఒక రిప్రజెంటేటివ్ రావటం, ఒక సీనియర్ మెంబర్ రావటం, అభిప్రాయాలు సేకరించడం, ముందుగానేమో అసమ్మతి వర్గాన్ని బయటపడటం, ఆ అసమ్మతి వర్గాన్ని బుజ్జగించడం కోసం కేంద్ర పార్టీ నుంచి ఒక ఆయన రావటం, ఇవి సాధారణంగా ప్రతి సందర్భంలో కూడా జరిగినటువంటివి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగాయి. సో ఇలాంటిది చూసినప్పుడు అంటే ఆ డ్రామా అదే అంకాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మార్పు ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కలగడం సహజం అండి. ఈ వస్తున్నారు ఎందుకంటే సిద్ధరామయ్య మీద వ్యతిరేకత ఉంది, శివకుమార్ పక్కన నిలబడేటువంటి మనుషులు ఎక్కువ మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు.
కాబట్టి సిద్ధరామయ్యకి రోజులు దగ్గర పడ్డాయి అనేటువంటిది మాత్రం నిజమవుతుంది. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని ఏ మేరకు వాడతాడు? ఆయన దగ్గర ఉన్నది కుల ఆయుధం. సో ఈ బీసీ వర్గాలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకున్నాడు, అతని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీసీ గణన అనేటువంటిది మళ్ళీ కొత్తది మొదలుపెట్టిన కారణమే అది, తనను తాను రక్షించుకోవడం కోసమే. 2015లో జరిగినటువంటి కుల గణన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ తాజాగా చేస్తాము అని ఈ మధ్యనే ప్రకటన ఇచ్చారు. ఈ ఏప్రిల్లో వచ్చే 3 నెలల్లో జరగాలి అన్నారు. 3 నెలల్లో జరిగేటువంటి అవకాశం లేనటువంటి సందర్భం ఇది. కాబట్టి సిద్ధరామయ్యకి రోజులు దగ్గర పడ్డాయి. అయితే ఎవరు కొత్తగా అధికారం చేపట్టినప్పటికీ కూడా అభివృద్ధికి నిధులు లేవండి కర్ణాటకలో. ఉన్న నిధులన్నీ కూడా ఉచితాల మీదే ఖర్చు అవుతున్నాయి. దాదాపుగా 60,000 కోట్లు, అంటే బడ్జెట్ లో 5 సంవత్సరాల బడ్జెట్ లో 1 సంవత్సరం బడ్జెట్ ఉచితాలకు పోతుందండి. సో 4 సంవత్సరాల బడ్జెట్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చేయగలిగిన పథకాలు ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రజలలో అసంతృప్తి ఉంది. సో బెంగళూరు సిటీలో తప్పించి బయట ఎక్కడా కూడా రహదారులు సక్రమంగా లేవండి. రహదారులు బాగా దెబ్బతిన్నాయి. రిపేర్ చేసేటువంటిది అవకాశం కనిపించట్లేదు వాళ్ళ దగ్గర. సో ఇలాంటి విషయంలో ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? కాబట్టి ఎవరైనా నాయకత్వం మార్చినంత మాత్రాన కొత్తగా నిధులు వచ్చి ఏదో చేసేస్తారు అనుకోవడం కూడా అంత సులభంగా కనబట్టలేదు. రైట్, బండారు రామ్మోహన్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మొత్తంగా చూస్తున్నాం కర్ణాటక రాజకీయం అయితే రసకందాయంలో పడింది. ఖచ్చితంగా సీఎం మారతారు అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ వైపు అధిష్టానం కూడా మొగ్గు చూపుతుందా అన్న పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్ మొత్తంగా కన్నడ రాజకీయానికి సంబంధించి? కన్నడ నాటకమే జరుగుతుంది. కర్ణాటక రకంగా చెప్పాలంటే మొదలే అంటే కాకముందే డీకే శివకుమార్ పేరు చాలా విస్తృతంగా వినిపించింది. ఆయన అవుతారన్నారు. ఆయన సముదాయించి అప్పుడే రకంగా చెప్పానంటే అధికారంలో చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు సిద్ధరామయ్య సీనియారిటీ వైపే అనుకున్నారు. కానీ ఎప్పుడు కూడా శివకుమార్ గా అప్పటి నుంచి ఇప్పుడు అసంతృప్తి ఉన్నాడు. ఇద్దరి మధ్యన అప్పటి పచ్చడి చేస్తే బగ్గుమనే పరిస్థితి నుంచి కలిసి పనిచేస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మార్చిన 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు వచ్చినట్టు జరుగుతుంటది. సుజ్వాల రిపోర్ట్ ఏమొస్తుంది, రేపొద్దున మారుద్దామా లేదా అని. ఇప్పుడు ముద్రా కుంభకోణం, అది మనకు మైసూరు భూముల కుంభకోణంలో గతంలో అప్పుడే తీసేస్తారు అనుకున్నాం వాటిని, కానీ కొనసాగించారు. అందువరకు చెప్పాలంటే దానిలో భూమి సరెండర్ చేయడం వారు ఇవన్నీ కొంత పనికొచ్చినాయి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి వేటు పడబోతుందా, మరి శివకుమార్ గారిని చేస్తారా అనే సమస్య వస్తున్నది. సరే చెప్పండి, సిద్ధరామయ్య గారు వయసు అయిపోయింది. అట్లానే మొత్తం పార్టీని నడిపింది కూడా మనకు డీకే శివకుమార్ అనేది ఉంటది. పెట్టుబడి పెట్టండి. వాళ్ళ రాజకీయాలు బహిరంగంగా చెప్పుకోవచ్చు సార్. రాజకీయాల్లో డబ్బు ప్రమేయం లేకుండా ఏం జరుగుతలేదు. వర్గాలు డబ్బు ప్రమేయం ఉంటది కనుక ఈ దశలో మరి మారుస్తే కాంగ్రెస్ పార్టీ మునుపటి గుణం ఎలా మారన్నట్టు వీళ్ళు తయారై రేపొద్దున భారత్ మరి మరోసారి మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మాకు అవకాశం ఉంటుందా? బీజేపీ చేసిన పట్టు కూడా అదే కదా. ఇక్కడ చూస్తుందంటే కాంగ్రెస్ సంస్కృతి బీజేపీలో ప్రవేశిస్తే మళ్ళీ బీజేపీ కంటే ఎక్కువ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి ఉన్నది. మరి ఏం చేస్తారో చూడాలి. మారుస్తారైతే నేను అనుకుంటలేను, అంటే తొందరగా బదనాం అయితే అని చెప్పి ఒక వాదన అయితే వస్తున్నది. మరి ఎంతవరకు చూద్దాం. అంటే కాంగ్రెస్ లో ఏదైనా గుర్రం ఎగరానవచ్చు, ఏదైనా జరగవచ్చు, మార్చొచ్చు. దుగ్గరాజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే బీజేపీని ఢీ కొట్టాలంటే ఇప్పుడు సిద్ధరామయ్య వల్ల అవుతుందా, లేదంటే డీకే శివకుమార్ వల్ల అవుతుందా అంటే ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా డీకే శివకుమార్ అయితేనే కాస్త బీజేపీని హోల్డ్ చేయగలడు. విమర్శలు ప్రతి విమర్శలు ఆ స్థాయిలో చేయగల స్థాయి డీకే శివకుమార్కి ఉందని. కానీ డీకే శివకుమార్ చుట్టూ కూడా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే కాంగ్రెస్ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపట్లేదు. ఒకవేళ డీకే శివకుమార్ ని సీఎం చేస్తే ఆ తర్వాత కేసులు ఉనికితో బీజేపీ ఆయన్ని అరెస్ట్ చేస్తే మొత్తంగా కాంగ్రెస్ సీఎం అరెస్ట్ అయ్యారనే వాదన కూడా వినిపించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది నుంచి వినిపిస్తుంది. ఇలా అని చెప్పి శివకుమార్ ని హోల్డ్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అన్న టాక్ వినిపిస్తుంది. ఏం చెప్తారు సార్? డీకే శివకుమార్ దగ్గర మీద కేసులు ఉండటం నిజమండి. పైగా అతని మీద ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇటు చేసేటువంటి మనిషి అతను. సో డబ్బులు సంపాదిస్తాడు, పార్టీ ఖర్చు పెడతాడు. కాబట్టి ఈ విషయాల్లో అతని లోతుపాట్లు అందరికీ తెలుసు.
ఇప్పుడు బీజేపీ ప్రత్యేకంగా అతని మీద దృష్టి కూడా పెట్టింది. ఇది కేంద్ర నిఘా సంస్థలన్నీ కూడా అతని మీద పెట్టాయి. గతంలో ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకున్నారు కూడా, అతని ఇంటి మీద దాడి చేసి ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఈడీ కేసు కూడా ఏదో ఒకటి ఉన్నట్టుంది. కాబట్టి అతను చెప్పినట్టుగా అతన్ని అరెస్ట్ చేయడానికి తగ్గ గ్రౌండ్ అంతా రెడీగా ఉంది. సో ఇలా మారగానే అలా అరెస్ట్ చేస్తే అదొక అప్రదిష్ట. బీజేపీకి కూడా నాయకత్వం లేదు. ప్రత్యేకంగా డీకే శర్మని ఎదుర్కోగలిగినంత సత్తా ఉన్న నాయకుడు లేడు వాళ్ళకి. ఎప్పుడైతే యడ్యూరప్పని పక్కన పెట్టారో ఆ స్థాయి నాయకుడు మళ్ళీ వాళ్ళకి తయారవ్వలేదండి. సో ఎవరికి ఇచ్చినా సరే, బొమ్మకి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా ఏం చేసినా కూడా స్థాయి మాత్రం పెరగలేదు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నాయకత్వం లేని సమస్యతో ఎదుర్కొంటున్నారు. కాబట్టి రేపు ఎన్నికలంటూ వస్తే పార్టీ మొత్తం మళ్ళీ బీజేపీ మొత్తం కూడా మోడీ భుజస్కంధాల మీద వేసుకొని ప్రచారం చేసి గెలిపించాల్సిందే గాని, ఒకవేళ గెలిపించగలిగితే రాష్ట్ర స్థాయి నాయకత్వం అనేటువంటి చాలా బలహీనపడిందండి. అంటే ఇమేజ్ ఉన్నవాళ్ళు రాష్ట్రమంతా పర్యటన చేసి లేదా రాష్ట్రమంతా గుర్తింపగలిగినటువంటి నాయకులు కరువు అయ్యారండి బీజేపీ కూడా. సో ఈ సమయంలో అలా చూసుకున్నప్పుడు డీకే శివకుమార్ని రంగంలోకి తేవడం వల్ల ఒక లాభం ఉంది. ఎందుకంటే అతనికి ఉన్న కమ్యూనిటీ సపోర్ట్ కానివ్వండి, అతనికి ఉన్నటువంటి ఒక ఇమేజ్, రాష్ట్రమంతా కూడా కాంటాక్ట్స్ ఉన్నటువంటివి, పార్టీలో మంచి సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు శివకుమార్. సో శివకుమార్ ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అతని మీద ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కేసులు. సో వాటిని ఇంకా తీవ్రంగా చాలా సాక్ష్యాలు సేకరించి ఉంచింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకోవడానికి అది ఆలోచిస్తోంది. సో ఆ అవకాశం ఇవ్వటమా లేదా అనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచిస్తున్న విషయం. అలాగని సిద్ధరామయ్య మీద లేవని కాదు. సో సిద్ధరామయ్య దగ్గర ఉన్న స్ట్రాటజీ అంటే అతను గతంలో వేసినటువంటివి కానీ చేసినటువంటి అనుభవాలు కానీ భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే అతనికి దేవగౌడ పార్టీతో కూడా జేడీఎస్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ నుంచి వచ్చిన వాడే కదా ఇతను, సొంతగా కాంగ్రెస్ లో ఎదిగిన వాడు కాదు సిద్ధరామయ్య. సో కాబట్టి అతనికి వైడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఆకట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంది. కాబట్టి సిద్ధరామయ్య ఒక స్టేబుల్ గా పార్టీని ఉంచగలిగినటువంటి పరిస్థితి అతనిది. డీకే శివకుమార్ చాలా ఫ్లాంబాయింట్ గా ఉంటాడు, చాలా ఈజీ గోయింగ్, ఈజీ అప్రోచ్. అసలు ఎవరితో అయినా డబ్బు విషయంలో కానీ ఏ మాత్రం మొహమాటం లేకుండా చేస్తుంటాడు, పనులు జరిపిస్తాడు, డబ్బులు సేకరిస్తాడు. సో కాంగ్రెస్ కూడా తేల్చుకోలేకుండా ఉంది. సో బీజేపీ బలహీనంగా ఉంది, నాయకత్వం ఏమి ఎదుర్కొంటుంది. కానీ దానికి తగ్గట్టు చేయగలరా లేదా అనేటువంటిది అయితే వెనుక పెద్ద క్వశ్చన్ మార్క్. మన ఈ మార్పు వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మార్చినట్టే ముఖ్యమంత్రులు మార్చే పార్టీ అనే ముద్రలో మళ్ళీ పడిపోతామనే భయం కాంగ్రెస్ మనసులో ఉందండి. రైట్ సార్, అందుకని రామ్మోహన్ గారు మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ లో ముఖ్యమంత్రుల మార్పు అనేది అంతకు ముందు ఉంది. ఖచ్చితంగా ఆ మార్పు అనేది లేకుండా చేయాలని ఇప్పుడు అధిష్టానం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 3 రాష్ట్రాల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో శివకుమార్ కనుక ఖచ్చితంగా ఈసారి అంటే ఇంత ఒత్తిడి వచ్చిన తర్వాత కూడా శివకుమార్ని సీఎం చేయకపోతే శివకుమార్ ఏమైనా బీజేపీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ కూడా శివకుమార్ని లాక్కునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచించే అవకాశం ఉందంటారా? ఆ మధ్య బీజేపీ నేతలతో సన్నిహితంగా కూడా శివకుమార్ మెలిగినట్టు వార్తలు కూడా వినిపించాయి. ఎలా చూడాలంటారు? సార్ అన్మ్యూట్ చేయండి సార్. రామ్మోహన్ గారు వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి. రామ్మోహన్ గారు అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వస్తుందా అండి? రైట్ సార్, కంటిన్యూ సార్. ఒక మాట ఏంటంటే మనకు ఏదైతే గతంలో ఈ బదనాం భరించలేకనే ఈ 3 రాష్ట్రాల్లో మిగిలిన 3 ఏనుగు వెళ్ళింది తోక చిక్కిందన్నట్టు 3 రాష్ట్రాల్లో మాత్రం అధికారంలో ఉంది కనుక కొంత ఆ పాత అపవాదం తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతకుముందు మన విశ్లేషకులు వాళ్ళు చెప్పినట్టు 2 బలహీనంగానే ఉన్నాయి. గతంలో మోడీ గారు డైరెక్ట్ గా నన్ను చూసి ఓటేయండి అంటే కూడా మోడీని పక్కన పెట్టి మనకు కాంగ్రెస్ ని గెలిపించారు. ఇప్పుడు మూడలు మోసే రాజకీయం కాంగ్రెస్ లో కూడా ఇంకోటి ఏంటంటే సిద్ధరామయ్య గారు కొంత తక్కువ చేస్తున్నాడా, రేపు పొద్దున శివకుమార్ అయితే ఎక్కువ చేస్తాడా అనే మాట కూడా వస్తుంది. కానీ మీరు అన్న ఒకవేళ ముఖ్యమంత్రి చేయకపోతే తోకజాడించి కాంగ్రెస్ పార్టీ ఎగనామం పెట్టి మరి అందులో చేరినా చేస్తారు. ఎందుకంటే మనం గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నాం. సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ ఏ పార్టీకి వేరు చూసినాం కదా మనం. అట్లా ఈయనేమైనా తోకజాడిస్తారని కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు కరవమంటే కప్ప కోపం, విడమంటే పాప కోపం అంటే ఇద్దరి మధ్య 2 వర్గాలు ఉన్నాయి, 2 కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అట్లా కూడా వర్గం చెప్పారంటే కుల రాజకీయాలు కూడా కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున పావలి వహిస్తే కనుక అది ఏం జరుగుతుందో చూడొచ్చు. కానీ ఒక మాట ఇప్పుడు ఏంటంటే వెంటనే చేయడమా, ఆశ పెట్టి ఇంకో సంవత్సరం జరపడం అనే సమస్య.
ఎందుకంటే ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి. తెలంగాణ కంటే ముందే ఎన్నికలు జరిగినాయి కనుక 2 సంవత్సరాలు దాటుతున్నది. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కదా, ఇంకో 6 నెలలు ఓపిక పడదామని కూడా వీళ్ళను సముదాయించే పరిస్థితి కూడా చేయొచ్చు. ఏదేమైనా సరే ఆయన పార్టీ మారుతాడైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కేసుల భయానికి మారవచ్చు కానీ మామూలుగా అయితే మారుతాడని అనుకోవట్లేను. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ సార్. దిగురాజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం కర్ణాటక రాజకీయం అనేది మిగతా రాష్ట్రాల మీద కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. కర్ణాటకలో అధికారంలోకి రావడంతోనే ఇక్కడ ప్రజలు కూడా ఒకసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, అవే గ్యారంటీలు ఇక్కడ అమలు చేశారు అన్న పరిస్థితి. ఇక్కడ కూడా అధికార మార్పిడి వైపు అడుగులు పడుతున్నాయన్న పరిస్థితుల్లో అధిష్టానం ఖచ్చితంగా, అంటే కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా ఇప్పుడు ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కాంగ్రెస్ అధిష్టానం ముందు కనిపిస్తోంది. ఎక్కడ కూడా అధికార మార్పిడి లేదు, మా ముఖ్యమంత్రులు సుస్థిరంగా పాలన చేస్తున్నారన్న ఒక సందేశాన్ని మొత్తంగా ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చింది. ఈ తలనొప్పులను తొందరలోనే తగ్గించుకునే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేయబోతుందని మనం భావించవచ్చా? అదేవిధంగా ఖర్గే వ్యాఖ్యలను చూస్తే నాకేం సంబంధం లేదంటూ ఖర్గే వ్యాఖ్యలు చేయడం కర్ణాటక రాజకీయానికి సంబంధించి ఎలా చూడాలంటారు? కాంగ్రెస్ అధిష్టానం మారలేదండి. ఎన్ని ఎదురు దెబ్బలు తిని ఎన్ని ఓటములు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ దీంట్లో ఏం మార్పు కనిపించట్లేదు. అదే పద్ధతిలో ఉంది. అదే కుటుంబమే పార్టీని మొత్తం మోయటలేదు, నియంత్రిస్తోంది. సో ఆ ముగ్గురు సభ్యులు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాదని ఎవడు అధ్యక్షుడైనా ఎవడు జనరల్ సెక్రటరీ అయినా ఏమీ చేయగలిగింది కనబట్లేదు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం, మీరు చెప్పినట్టు తెలంగాణలో అవకాశానికి రావటం కారణం కర్ణాటకలో ఇచ్చినటువంటి పథకాలు. అయితే ఇప్పుడు ఆ పథకాలు చేసి ఇంత అమలు చేస్తూ ప్రతిపక్షం మీద జాగ్రత్తగా దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని కూడా నమ్ముతున్నటువంటి దాఖలాలు లేవు హైకమాండ్ లో. ఆయనకి ఢిల్లీ వెళ్తే సరిగా ఇంటర్వ్యూలు దొరకట్లేదు, ఆయన కోరుకున్న ప్రకారం రావట్లేదు. అసలు ఏమిటి లోపం ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోనే ఉంది. సో ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని ద్వారా మళ్ళీ పార్టీని బతికించుకోవాలి, ఏ నాయకుడైతే పార్టీకి మనుగడకి సహాయపడతాడు అనేటువంటిది అంచనా వేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుందండి. సో దీనివల్లనే ఇప్పుడు కర్ణాటకలో కనుక నిజంగా నాయకత్వ మార్పిడి కనుక చేశారు అంటే తెలంగాణలో కూడా వచ్చేస్తుందండి, అసమ్మతి పెరిగిపోతుంది. సో తెలంగాణ ఎక్కువ రోజులు ఉండదు, అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండనివ్వరు, సీనియర్స్ ఆల్రెడీ అక్కడ ఇది మొదలుతుంది కాబట్టి. సో కాబట్టి ఒక్కసారి మార్పిడికి అక్కడ అంగీకరించారు అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా 2 రాష్ట్రాల్లో అంటే హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అధికారంలో ఉన్న చోట, ముఖ్యంగా తెలంగాణలో ఆ ఇంపాక్ట్ పడి తీరుతుంది, ఆల్రెడీ ఉంది, ఇంకా పెరుగుతుంది కూడా. అందుకని సమగ్రంగా చూసినప్పుడు పరిష్కరించాల్సినటువంటి అవసరం హైకమాండ్ దగ్గర ఉంది. కానీ పూర్తిగా ప్రమాదం వచ్చి నెత్తిన పడే వరకు కూడా వేచి ఉండటం కన్నా ప్రోయాక్టివ్ గా తామే ముందు వచ్చి ఏదో పరిష్కారం చేసే ప్రయత్నం, లేదా ఇద్దరు నాయకులు ఎవరైతే గొడవ పడుతున్నారో డీకేఎస్ కానివ్వండి, సిద్ధరామయ్య కానివ్వండి, ఢిల్లీ పిలిపించి చర్చించి ఇదిగో ఇది పరిష్కారం చెప్పడం అనేది జరగనంత కాలం కూడా ఇలా వీధుల్లో పడి ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం మొదలెట్టిన తర్వాత ఇక పార్టీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుంది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసాం, చివరిలో తీసుకొచ్చేసి ఆ కర్నూలు ఎంపీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం, ఆయన శుభ్రంగా ప్రతిపక్షానికి అధికారం అప్పగించడం చూసాం. అదే మళ్ళీ స్టోరీ కర్ణాటకలో రిపీట్ అయ్యేస్తుంది, తిరిగి బీజేపీని అధికారంలోకి. రైట్. మొత్తంగా కర్ణాటక రాజకీయం అయితే రసకందాయంలో పడింది. ఇక చర్చలో పాల్గొన్న దిగ్గరాజ్ గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో కన్నడ నాట రాజకీయం ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఆ కన్నడ నాట మార్పులు చేర్పులు జరిగితే మిగతా 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా మార్పులు చేయాలని కాంగ్రెస్ నాయకులు అయితే పట్టుపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.